కాంగ్రెస్ తెచ్చిన భూభారత్ 2020తో భూ సమస్యల పరిష్కారం కాస్త మెరుగైనప్పటికీ ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు ప్రజామిత్ర డెమోక్రటిక్ ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షులు కొరివి వేణుగోపాల్. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన సుమారు 18 లక్షల ఇళ్లు, వేలాది ఎకరాల వ్యవసాయ భూములు ఇంకా నిషేధిత జాబితాలోనే ఉన్నాయన్నారు. సమస్యల పరిష్కారం కోసం బాధితులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారన్నారు. ఇప్పుడు తాజాగా కరీంనగర్కు చెందిన సుమారు 4500 ఇళ్లు నిషేధిత జాబితాలో చేర్చారని, ఇందులో సుమారు 40 సంవత్సరాల క్రితం ఇండ్లు కూడా ఉన్నాయన్నారు. సమస్యను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తే సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదని, ఒక్క సంతకంతో సమస్య పరిష్కరించాలని కోరారు. అందుకే ప్రజామిత్ర డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో నాటి ధరణి 2020 నుండి నేటి భూభారతి 2025 వరకు ప్రజల భూ సమస్యల పరిష్కారం అయ్యాయా అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం ఈ నెల 18వ తేదీన ఫిలిం భవన్లో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి బాధితులు, మేధావులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ROR యాక్ట్ ప్రకారంగా భూ సమస్యలన్నీ దాదాపు 90% పరిష్కారమై భూమి స్థిరీకరంగా ఉన్నటువంటి దాన్ని గత ప్రభుత్వము కేసీఆర్ గారి ప్రభుత్వము ధరణి 2020 యాక్ట్, ఇందులో ధరణి 2020 యాక్టు తీసుకురావడం జరిగింది. ధరణి 2020 యాక్ట్ తీసుకొచ్చి పాత చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. అప్పుడు భూ సమస్యలు ఒక్కసారిగా తెలంగాణ ప్రాంతంలో లక్షల ఎకరాల భూమి ప్రొహిబిటెడ్ నిషేధిత జాబితాలోకి పోయింది. వేల మంది, లక్షల మంది రైతులు మొత్తం కూడా ఈ భూ సమస్యతోని విసిగిపోయి గవర్నమెంట్నే మార్చేస్తామనేటువంటి స్థాయికి వెళ్ళిపోయి గవర్నమెంట్ మార్చారు. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత భూ సమస్యలు పరిష్కరించడానికి భూభారతి 2025ను తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత కొన్ని సమస్యల పరిష్కారం కొంత పర్సంటేజ్ పరిష్కరించబడ్డది, ఇంకా కొంత పర్సంటేజ్ పరిష్కరించాల్సి ఉన్నది. కానీ ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఒక 18 లక్షల ఇళ్ల స్థలాలు రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల ఇంటి ప్లాట్లు మళ్ళీ నిషేధిత జాబితాలకు పోయింది. ఇంకా వ్యవసాయ భూమి కూడా ఉంది.